హాయ్ అందరికీ. నేను ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే నా యొక్క ర్యాపిడో జర్నీ. ర్యాపిడో రైడర్గా మన చిత్తూరులో ర్యాపిడో ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు నుంచి నేను ర్యాపిడో అయితే స్టార్ట్ చేశాను. ర్యాపిడోలో జర్నీ ఎలా ఉంటుంది, నేను ఒక 6 to 7 డేస్గా ర్యాపిడో అయితే ఫ్రీ టైంలో చేస్తున్నాను. వాటి యొక్క ఎలా ఉంటుంది అనేది మీకు ఓవర్ వ్యూ చూపిస్తాను, స్క్రీన్ రికార్డింగ్తో చూపిస్తాను. ర్యాపిడో యాప్ ఓపెన్ చేసినామంటే మనకు ఇలా ఉంటుంది. ఇక్కడ చూసారంటే ఇది ఇక్కడ మనకి ఏదైతే వాళ్ళు బ్లాక్ లైన్లో హైలైట్ చేసినారో అది మనకు సర్కిల్. ఈ సర్కిల్ లోపలే మనకు ఆర్డర్స్ అనేది వస్తుంది. ఎవరైతే మనం ఉండే ప్లేస్ నుంచి నియర్ బైలో ఎవరైతే ర్యాపిడో మనకు ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తారో మనకు నియర్ బైలో ఉండే వాళ్ళకి క్యాప్టెన్కి వెళ్తుంది. ఇక్కడ ఎవరైతే వెహికల్ రన్ చేస్తారో వాళ్ళని క్యాప్టెన్ అంటారు. వాళ్ళకి నియర్ బై ఉండే క్యాప్టెన్కి ఈ ఆర్డర్ అనేది వెళ్తుంది. అంటే మనకు వస్తుంది ఈ ఆన్ డ్యూటీ అని ఉంది చూసినారా పైన, ఈ ఆన్ డ్యూటీని మనము ఆన్ చేసుకోవాలా. ఆన్ చేసుకున్నాక మనకు రైడ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఎప్పుడు ఫ్రీ టైం ఉంటామో అప్పుడు ఈ రైడ్స్ అనేది మనము రైడ్ అనేది చేయొచ్చు. ఆర్డర్ వచ్చినప్పుడు మనకు యాక్సెప్టా క్యాన్సిల్ అని వస్తుంది. మనం యాక్సెప్ట్ ఇచ్చినామంటే ఆర్డర్ అనేది మనకు ప్లేస్ అయిపోతుంది. వెంటనే కస్టమర్ది మనకు నంబర్ అయితే మనకు డైల్ చేసేలాగా వస్తుంది. మీరు ఆర్డర్ వచ్చిన వెంటనే బండి తీసుకొని వెళ్ళకుండా ఒకసారి వాళ్ళకి కాల్ చేసి ఎక్కడికి రావాలనేసి కనుక్కొని వెళ్ళినారంటే సమ్టైమ్స్ వాళ్ళు ఆర్డర్ ప్లేస్ అవుతుందా లేదా, ర్యాపిడో వాళ్ళు వస్తున్నారా లేదా అనేసి తెలుసుకోవడం కోసం వాళ్ళైతే ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నారు చిత్తూరులో అయితే. సో దట్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని మీరైతే బయలుదేరచ్చు. ఈరోజు నేను 171 రూపీస్ అయితే నేను ఎర్న్ చేసిండాను. లాస్ట్ ఆర్డర్కి నాకు 26.13 రూపీస్ వచ్చింది. వీటి యొక్క డీటెయిల్స్ అనేది నేను చూపిస్తాను ఉండండి. ఎర్నింగ్స్కి వెళ్ళినామంటే ఆల్ ఆర్డర్స్ అనేది చూసినారా, దానికి లోపలికి వెళ్ళినామంటే జస్ట్ ఏ సెకండ్, డే వైస్ది ఏదో టెక్నికల్ ఇష్యూ వల్ల ఓపెన్ కావడం లేదు, ఒక్క సెకండ్ ఉండండి. మనకు December 1st నుంచే స్టార్ట్ అయింది కాబట్టి December 1st ఏదైతే ఫస్ట్ రోజు ఉంటుందో ఆ రోజు నేను 56 రూపీస్ ఎర్న్ చేశాను. ఎన్ని ఆర్డర్స్ వచ్చిందంటే 1 to 3 ఆర్డర్స్ వచ్చింది. ఆ 3 ఆర్డర్స్కి నాకు 56 రూపీస్ అయితే ఎర్నింగ్స్ వచ్చింది. నెక్స్ట్ 27 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేశాను. ఎప్పటి నుంచి 2nd నుంచి 8 వరకు. నాకు డే వైస్ అయితే ఇప్పుడు ప్రజెంట్ టెక్నికల్ ఇష్యూ వల్ల ఓపెన్ కావడం లేదు. మంత్ వైస్లో చూపిస్తాను నేను. టోటల్గా ఈ మంత్ నేను 707 రూపీస్ ఎర్న్ చేసిండాను 31 ఆర్డర్స్కి. ప్రతి ఒక్క ఆర్డర్ యొక్క డీటెయిల్స్ అనేది మనకు ఇక్కడ చూపిస్తుంది. వాళ్ళ యొక్క అడ్రస్ ఉంటుంది కాబట్టి నేను అలా మీకు ఫుల్గా చూపించడం లేదు. నవంబర్ మంత్ మనకు లేదు, డిసెంబర్లోనే మనకు స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ మనకు 31 ఆర్డర్స్కి 707 రూపీస్ అయితే వచ్చింది. మనకు వీళ్ళు ఎలా అమౌంట్ అయితే పే చేస్తారంటే వ్యాలెట్లోకి వెళ్ళినామంటే టోటల్గా నా దగ్గర విత్ ఇన్సెంటివ్స్తో పాటు 837 రూపీస్ అయితే ప్రజెంట్ ఉంది. మనము వీక్లీ 2 times అయితే మనము వీటిని విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ 2 అని ఇచ్చారు చూడండి. 2 times అయితే మనం విత్డ్రా చేసుకోవచ్చు. మినిమం అమౌంట్ 49 రూపీస్, మ్యాక్సిమం ఎంతైనా మనము ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఒక వీక్కి మనము 2 times అయితే విత్డ్రా చేసుకోవచ్చు. ప్రతిరోజు ఏదైనా సండే నుంచి సాటర్డే వరకు ఏ రోజైనా మనము 2 times విత్డ్రాని ఎప్పుడైనా వాడుకోవచ్చు. వెంటనే మన అకౌంట్కి వ్యాలెట్ నుంచి మన అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. వీళ్ళు ఎలా ఇస్తున్నారు పేమెంట్ అంటే ఆర్డర్కి ఎంత ఇక్కడ ఈ ఆర్డర్స్ అంతా ఉంది చూడండి. ఆర్డర్కి ఎంత ఇస్తున్నారు, కిలోమీటర్ బేస్ చేసుకొని సరే ఎలా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఉండండి. సేమ్ ఇన్సెంటివ్స్కి వెళ్ళినామంటే ఇక్కడ చూడండి మనకు ప్రతిరోజు నేను ఈరోజు 5 రైడ్స్ అయితే కంప్లీట్ చేశాను. ఒక రైడ్కి మనం వెళ్ళే ఛార్జెస్ కాకుండా ఎక్స్ట్రా 2 రైడ్స్ మనం కంప్లీట్ చేసామంటే ఎక్స్ట్రా 20 రూపీస్ బోనస్ అనేది ఇస్తారు. 4 రైడ్స్ కంప్లీట్ చేస్తే ఎక్స్ట్రా 20 రూపీస్, 5 రైడ్స్ కంప్లీట్ చేసినామంటే 10 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తారు. 7 రైడ్స్ కంప్లీట్ చేస్తే 30 రూపీస్ ఎక్స్ట్రా అయితే ఇస్తారు. నేను మ్యాక్సిమం అయితే 7 రైడ్స్ వరకు కంప్లీట్ చేసిండాను. ఐ థింక్ 5th అనుకుంటా, కాదు 4th 20 50 ఒక 30 80 రూపీస్ అయితే ఎర్న్ చేసిండాను ఇన్సెంటివ్స్ ద్వారా. ఇది మనము 2 రైడ్స్ కంప్లీట్ చేస్తే 20 రూపీస్ వచ్చేస్తుంది. మళ్ళీ ఎక్స్ట్రా 2 రైడ్స్ చేసినామంటే 20 రూపీస్, ఇంకో 20 రూపీస్ వస్తుంది. మళ్ళీ 5th రైడ్ చేసినామంటే 10 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది. అలా ఇన్సెంటివ్స్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. మనకు పర్ కిలోమీటర్కి వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఒకటైతే నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఉండండి మీకు లాస్ట్ది.
ఇది చూసినారంటే నేను యాక్సెప్టెడ్ 149కి లంచ్ టైంలో నేనైతే ఇది ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను. 1.9 కిలోమీటర్స్ వాళ్ళని పికప్ చేసుకున్నా. అండ్ దెన్ వాళ్ళని డ్రాప్ చేసేకి నేను అక్కడి నుంచి 3.7 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాను. 9 మినిట్స్ ట్రావెల్ చేశాను. దానికి నేను వాళ్ళని పికప్ చేసుకున్న దానికి 5 రూపీస్ అయితే ఇచ్చారు. అండ్ దెన్ 3.7 కిలోమీటర్స్ రన్ చేసిన దానికి, వాళ్ళు డ్రాప్ చేసిన దానికి 22.62 రూపీస్ ఇచ్చారు. ప్లాట్ఫామ్ ఫీజ్ 1 రూపీస్ డెబిట్ చేసుకున్నారు. జిఎస్టీ అండ్ హ్యాండ్లింగ్ ఫీజ్ డెబిట్ చేసుకొని నాకు 26.13 రూపీస్ అయితే నా వ్యాలెట్లోకి యాడ్ అయిపోయింది. దీంతోపాటు నాకు ఇది 5th ఆర్డర్ కాబట్టి ఎక్స్ట్రా 10 రూపీస్ అనేది బోనస్ యాడ్ అయింది. అంటే 26.13 ప్లస్ 10 రూపీస్ 36.13 రూపీస్ ఈ ఆర్డర్కి అయితే నాకు వచ్చింది. దీంతో మనము ఓవరాల్గా రౌండ్ ఫిగర్ చేసుకున్నామంటే దీన్ని ఒక 4 కిలోమీటర్స్గా చేసుకుంటాం. దీన్ని ఒక 2 కిలోమీటర్స్ తీసుకున్నామంటే 6 కిలోమీటర్స్ నేను ట్రావెల్ చేసింటాను. 6 కిలోమీటర్స్కి నాకు 26 రూపీస్ వచ్చింది. మనము ఓన్లీ 6 కిలోమీటర్సే లెక్కేయలేం, ఎందుకంటే రిటర్న్ వచ్చేది ఉంటుంది కదా. కొంతమంది అయితే అక్కడే ఉండి నెక్స్ట్ ఆర్డర్ వచ్చే వరకు అక్కడే వెయిట్ చేస్తారు. బట్ మనం రిటర్న్ వచ్చేసినామంటే ఆ రిటర్న్ క్యాల్కులేట్ చేసినాం అనుకోండి, 6 ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 4 ఇది ఒక 2 6 కిలోమీటర్స్ 12 కిలోమీటర్స్కి నాకు 26 రూపీస్ ప్లస్ బోనస్ ఒక 10 రూపీస్ 36 రూపీస్. ఎన్ని కిలోమీటర్స్కి? 12 కిలోమీటర్స్కి. అలా మీరు లెక్కేసుకొని మీకు కన్వీనియంట్ దీంట్లో ఓకే సాటిస్ఫై అవుతుంది అంటే మీరు ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. దీనికి పెద్దగా ప్రాసెస్ చాలా హార్డ్ ప్రాసెస్ ఏం లేదు. జస్ట్ మీకు ఆధారు, పాన్, మీ లైసెన్సు, వెహికల్ నెంబర్ ఎంటర్ చేసినారంటే నెక్స్ట్ డేకి మీకు యాక్టివేట్ అయిపోతుంది. నెక్స్ట్ డే నుంచి మీరు రైడ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం మీకు అర్థమైంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లర్న్ విత్ డిపి. బాయ్.